లోతైన భావంతో పవన్ కళ్యాణ్ పాట విడుదల. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం అంటున్న వెంకటేష్. సెట్లో నాగ చైతన్య చేపల పులుసు. భాగ్యనగరానికి ప్రియాంక మహేష్ చిత్రం కోసమేనా? లోతైన భావంతో పవన్ కళ్యాణ్ పాట విడుదల. ఈతమామ ఇల్లు కాదు, తాటిమామ తావు కాదు అంటూ మంచి మాట చెప్పారు వీరమల్లు. ఆ మాటల వెనుక కథేమిటో తెలియాలంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ సినిమా చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. నిధి అగర్వాల్ కథానాయిక, క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు, ఏ దయాకర్ రావు నిర్మాత, ఏఎం రత్నం సమర్పకులు. ఈ చిత్రంలోని మాట వినాలి అంటూ సాగే గీతాన్ని నిర్మాతలు శుక్రవారం విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పంలోని ఈ పాటకి పెంచలదాసు సాహిత్యం సమకూర్చారు. పవన్ కళ్యాణ్ ఆలపించారు. జానపదం తరహాలో సాగే పాట ఇది. లోతైన భావంతో కూడిన గీతం ఇది. విడుదలైన వెంటనే 5 భాషల్లోనూ మంచి స్పందనని సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఓ సంచలనంగా మారిందని సినీ వర్గాలు తెలిపాయి. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. 5 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 28న రానుంది. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం అంటున్న వెంకటేష్. సంక్రాంతికి వస్తుండడంతో థియేటర్లో సందడి చేస్తున్నారు కథానాయకుడు వెంకటేష్. ఆయన, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ, నా కెరీర్లో అత్యంత ఆనందకరమైన క్షణాలివి. ఇది మా విజయం కాదు, తెలుగు ప్రేక్షకుల వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పాం. మీరు కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని హిట్ చేశారని అన్నారు. ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మా ఊహకు మించిన విజయం ఇది. ఈ చిత్రం ద్వారా వెంకటేష్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. భీమ్ సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళిందని అన్నారు. నిర్మాత శిరీష్ మాట్లాడుతూ, అనిల్ రావిపూడి లేకపోతే ఈరోజు మేము లేము. మేము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోషపడేలోపు ఈ చిత్రంతో మమ్మల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళ పక్కన నిలబెట్టాడని అన్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇన్ని సినిమాలు తీశాక మళ్ళీ మేము కొత్తగా నేర్చుకోవాల్సిన సమయం వచ్చిందనిపించిందన్నారు దిల్ రాజు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాజేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సెట్లో నాగ చైతన్య చేపల పులుసు. ఏటలో చేపలు పట్టేశాక మంచి పులుసు ఎట్టేయాలి కదా అంటూ గరిట పట్టేశాడు తండేల్ రాజు. ఆయన వంటకం రుచి చూసిన వాళ్ళంతా అదిరిపోయిందన్నారు. విడుదల తర్వాత సినిమా కూడా ఇలాగే ఉంటుందని చెబుతోంది చిత్ర బృందం. నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. సాయి పల్లవి కథానాయిక. గీతార్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకారుడైన తండేల్ రాజు పాత్రలో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు స్థానికులతో మాట్లాడుతూ, మీ స్టైల్లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు నాగ చైతన్య. ఆ మాట ప్రకారమే ఆయన సినిమా సెట్లో చేపల పులుసు వంటకం తయారు చేసి స్థానికులకి వడ్డించారు. ఆ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. భాగ్యనగరానికి ప్రియాంక మహేష్ చిత్రం కోసమేనా? ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన కథానాయకుడు మహేష్ బాబుతో ఓ సినిమా పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్తో ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు.
ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటించనున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక హైదరాబాద్లోకి అడుగు పెట్టడం ఆ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఆమె తాజాగా టొరంటో, దుబాయ్ మీదుగా భాగ్యనగరానికి వస్తున్నట్లు తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ వీడియో పంచుకుంది. దానికి బ్యాక్గ్రౌండ్లో ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ జత చేయడంతో తను మహేష్ చిత్రం కోసమే ఇక్కడికి వచ్చినట్లు పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై త్వరలోనే చిత్ర బృందం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఇది 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.